ఇన్ని కామెంట్స్ మంచి కామెంట్స్ వచ్చిన తర్వాత ఒక్క నెగిటివ్ కామెంట్ చూసేటప్పుడు నా మైండ్ చిరాకేస్తుంది. దయచేసి వీలైతే సపోర్ట్ చేయండి. లేకపోతే మానేయండి. అంతేగాని దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేస్తే బాగోదు గానీ, మెన్షన్ చేయాలంటే నాకు మెంటల్ వచ్చేస్తుంది చూస్తుంటే ఒక్కోసారి. వీలైతే సపోర్ట్ చేయండి. వేరే వాళ్ళకి వీలైతే వీడియో షేర్ చేయండి మీకు కావాలనుకుంటే. లేదంటే చూడడం మానేయండి. నో ప్రాబ్లమ్. దయచేసి మాత్రం నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇన్ని కామెంట్స్ నేను చదివిన తర్వాత కూడా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినప్పటికైతే నాకైతే చిరాకేస్తుంది. ఈ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. మళ్ళీ సెకండ్స్ మళ్ళీ మానిటైజ్ మనం చేసుకోవాల్సిందే. లేదా ఎవరైనా యూజ్ చేయకుండా ఉండాలి. మీకు మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. ఏంటంటే దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే దయచేసి పెట్టకండి ఎవరు కూడా. నాకు చాలా అంటే చాలా చిరాకేస్తుంది. ఎందుకంటే ఇన్ని కామెంట్స్ మంచి కామెంట్స్ వచ్చిన తర్వాత ఒక్క నెగిటివ్ కామెంట్ చూసేటప్పుడు నా మైండ్ చిరాకేస్తుంది. దయచేసి వీలైతే సపోర్ట్ చేయండి. లేకపోతే మానేయండి. అంతేగాని దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. వాళ్ళ పేర్లు నేను మెన్షన్ చేస్తే బాగోదు గానీ, మెన్షన్ చేయాలంటే నాకు మెంటల్ వచ్చేస్తుంది చూస్తుంటే ఒక్కోసారి. వీలైతే సపోర్ట్ చేయండి. వేరే వాళ్ళకి వీలైతే వీడియో షేర్ చేయండి మీకు కావాలనుకుంటే. లేదంటే చూడడం మానేయండి. నో ప్రాబ్లమ్. దయచేసి మాత్రం నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇన్ని కామెంట్స్ నేను చదివిన తర్వాత కూడా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినప్పటికైతే నాకైతే చిరాకేస్తుంది. మెంటల్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి చూడగానే. వీలైతే సపోర్ట్ చేయండి అంతే. ఒక మనిషికి సాయం చేయకపోయినా పర్లేదని అపకారం చేయకూడదు. మీకు డౌట్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. పక్కా మీ డౌట్కి నేను ఇన్ఫర్మేషన్ పక్కాగా ఇస్తాను. రీసెంట్గా ఒక అన్న ఎవరో సతీష్ అన్న ఎవరో సంథింగ్ నాకైతే కామెంట్ చేశారు కాపీరైట్ క్లెయిమ్స్ గురించి. నేను పక్కగా తనకైతే వీడియోగా ఇప్పుడు ఇదే చేస్తున్నాను. ఒక వీడియో చెప్తున్నాను చూడండి. పక్కగా తనకైతే నేను రిప్లై ఇవ్వడమే జరిగింది. మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పా. ఏం అడిగారంటే నాన్ కాపీరైట్ మ్యూజిక్ యూజ్ చేయొచ్చా బ్రో అని అడిగాడు. ఒకటే చెప్తానంటే నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే మీకన్నా ఎవరో ముందుగా ఆ మ్యూజిక్ అనేది యూజ్ చేసి ఉండకూడదు. ఒకళ్ళు యూజ్ చేశారంటే ఇంకా అది మనకు పనికిరాదు. ఎందుకంటే పాతకాలంలా కాదు ఇప్పుడు అంతా కూడా అప్డేట్ వచ్చింది అంతా కూడా. యూట్యూబ్లో రేపొద్దున మన ఛానల్లో మానిటైజేషన్కి వెళ్ళినప్పుడైతే పక్కాగా రీయూజ్డ్ కంటెంట్ అనేది ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. మళ్ళీ సెకండ్స్ మళ్ళీ మానిటైజ్ మనం చేసుకోవాల్సిందే. సో దయచేసి అయితే ఎవరు కూడా నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అయితే యూజ్ చేయండి. కానీ అది మీ ఓన్ కంటెంటే, మీ ఓన్ మ్యూజిక్ మీరు క్రియేట్ చేసిందే ఉండాలి. లేదా ఎవరైనా యూజ్ చేయకుండా ఉండాలి. అలాగైతే ఎంచక్కగా పక్కాగా మ్యూజిక్స్ అని ఎలాంటి మ్యూజిక్ అని యూజ్ చేసుకోవచ్చు. ఎవరిదో మనం పెట్టితే మరి ఇంకెందుకు పర్లేదని చాలామంది ఉన్నారు కదా అలా పెట్టడానికి. ఈవెన్ మేము కూడా యూజ్ చేసేవచ్చు కదా. ఇలాగ కామెంట్స్ ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద పక్కా కామెంట్ చేయండి. పక్కా ఒకరికి కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా అంతగా డౌట్ ఉంటే ఫుల్గా ఉంటే నాకు కిందనైతే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. పక్కా ఇన్స్టాలో అందరూ కూడా మెసేజ్లు రిప్లైలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు నేనైతే రిక్వెస్ట్లు అయితే ఓపెన్ చేస్తాను ఇన్స్టాలని. ఎవరు మెసేజ్ చేసినా ఇన్స్టాలో అయితే నేనైతే రిప్లై ఇవ్వడమే జరుగుతుంది. మా ఇన్స్టా నేమ్ వచ్చి కిందనైతే మెన్షన్ చేస్తాను చూడండి. బాబు డీపీడ్ అఫీషియల్ అని ఉంటుంది. మనది ఎనీ సోషల్ మీడియా అకౌంట్ నేమ్ వచ్చేసి బాబు డీపీడ్ అఫీషియల్ అని ఉంటుంది. అది తప్పించి ఇంకా దేన్ని కూడా మీరైతే ఫాలో అవ్వకండి. ఓన్లీ నా బ్లూ కలర్ ఫోటో ఉంటుంది కదా, నా యూట్యూబ్ లోగో ఉంది కదా, అదే లోగోతో అన్ని ఫోటో ప్రతి ఛానల్ ఏ అకౌంట్ అయినా సరే అది దాంతో మాత్రం ఉంటుంది. వాటిని మాత్రం మీరైతే ఫాలో అవ్వండి. అఫీషియల్ అకౌంట్స్ అవి మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలని నేనైతే మీకు జస్ట్ స్మాల్ చిన్న వీడియో కింద రావడం అయితే జరిగింది. ఒకటే చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అది ఎలా ఉంటుంటే అంత చిన్న ఈజీ కాదు యూట్యూబ్లో వీడియోలు చేయడం అంటే. కంటెంట్ క్రియేటర్ అంటే ఏదో ఆడుతూ పోతూ తూతూ మంత్రం వీడియో తీసేసి పెట్టేయడం అంత ఈజీ కాదు యూట్యూబ్లో వీడియోలు చేయడం. వీడియో తీయాలా, దాన్ని ఎడిటింగ్ చేయాలా, వాయిస్ ఏం తేడా వస్తే డబ్బింగ్ చెప్పుకోవాలి, థంబ్నెయిల్స్ ఇవన్నీ ఒక ఎత్తు అంటే థంబ్నెయిల్స్ పక్కన 2 hours 3 hours పడుతుంది ఒక థంబ్నెయిల్కి. అవేం ఫ్రీగా వస్తాయా థంబ్నెయిల్స్? అవన్నీ కూడా నేమ్స్ అన్నీ కూడా ఫాంట్స్ అన్నీ కొనుక్కోవాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇయర్లీ నేను 10,000 అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఫాంట్స్కి మాత్రమే. నేను మెంబర్షిప్ తీసుకున్నాను శ్రీ తెలుగు ఫాంట్స్లను. ఎన్ని చేసి కూడా ఎవడో ఒకటి నెగిటివ్ కామెంట్స్ ఎందుకంటే పనిలేదండగా. దమ్ముంటే మీరు చెయ్యండి, వచ్చి ఒకసారి బయటకు వచ్చి వీడియోలు చేయండి, తెలుస్తుంది. అంత ఈజీ కాదు యూట్యూబ్లో వీడియోలు చేయడం అంటే. ఇంట్లో ఉండి కబుర్లు చెప్పడం కదా, ఒకసారి బయటకు వచ్చి వీడియోలు చేస్తే తెలుస్తుంది. దయచేసి వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే మానేయండి అంతే. ఉంటాను. అందరికీ నమస్కారం.